లొకేషన్ హ్యాస్ ఎ వెరీ గుడ్ అడ్వాంటేజ్. అయితే ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ యూనిట్స్, నంబర్ ఆఫ్ ఫ్లోర్స్? So we are a 1 acre project. The project is done on a 1.42 acres to be exact. It's a low density project. ఇవాళ మనం మీరు చెప్పినట్టు ల్యాండ్ ప్రైసెస్ చూసుకుంటే కోకాపేట్లో ఎకరానికి మోస్ట్ ఆఫ్ ద బిల్డర్స్ టు కవర్ అప్ వాట్ దేవ్ ఇన్వెస్టెడ్, విచ్ ఇస్ హౌ యూ డూ బిజినెస్ ఆల్సో. టు కవర్ అప్ వాట్ దేవ్ ఇన్వెస్టెడ్, దే ఈజీలీ బిల్డ్ అబౌట్ 180 to 220 units per acre. Per acre 200 యూనిట్స్ కడుతున్నారు. Yeah, minimum. That's like the thumb rule in Kokapet. 4 to 5 lakhs SFT. Yeah. Per acre. కానీ మనం ఈ 1.5 acre లో ఓన్లీ 102 యూనిట్స్ చేస్తున్నాం. దానిలో 2 యూనిట్స్ ఫైర్ రెఫ్యూజ్ ఏరియాకి తీసేసిన ఇట్స్ 100 యూనిట్స్. సో ఇట్స్ 100 యూనిట్ థింగ్. ఇట్స్ ఎ లో డెన్సిటీ ప్రాజెక్ట్. కాన్సెప్ట్ ఇస్ స్మాల్ ఇస్ బ్యూటిఫుల్ అన్నట్టు. ఇక్కడ మేజర్ ప్రాజెక్ట్ గురించి ఇంకోటి ఏం చెప్పాలంటే ద థాట్ ప్రాసెస్ అండ్ ద ఫిలాసఫీస్. సో వి కాల్ ఇట్ లైఫ్ ఎట్ అకాసా. లైఫ్ ఎట్ అకాసా ఏంటంటే ఫస్ట్ ఇస్ వెంటిలేషన్. వెంటిలేషన్ గురించి మనం ఏం చేసాం, వాట్ వీ హ్యావ్ డన్, క్రియేటెడ్ అ బ్యూటిఫుల్ స్పేస్ వేర్ ఎవ్రీ ఫ్లాట్ లుక్స్ లైక్ అ కార్నర్ ఫ్లాట్. సో మీకు 3 side వెంటిలేషన్ ఇస్ డెఫినెట్లీ దేర్. వేరే ప్రాజెక్ట్స్ లో మనకి టవర్ పక్కన టవర్, టవర్ పక్కన టవర్ కాదు, మనది 1 single టవర్. సో సింగిల్ టవర్ వచ్చేసరికి మీకు డెఫినెట్ గా పక్కనే ఇంకేం బిల్డింగ్ ఉండదు. పక్కన వేరే ల్యాండ్ లో ప్రాజెక్ట్ జరుగుతున్నా అది అట్లీస్ట్ మనకు ఒక 150-200 feet దూరం ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ మనకి వెంటిలేషన్ పాకెట్ లేదు, గాలి అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ప్లస్ అండ్ అడ్వాంటేజ్ దట్ వీ హ్యావ్. అండ్ మనం ఓన్లీ 81%